హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఫిల్లింగ్‌గా, టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్‌ని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీగా అయిపోతుంది ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసుకోవడానికి. ఇక్కడ ఈ బ్రేక్‌ఫాస్ట్ కోసం మనం ఇక్కడ 2 ఉల్లిగడ్డల్ని, 2 టమాటోలని, కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు ఇవన్నిటిని మనం ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇవన్నిటిని ఇలా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక, మనం దీంట్లోకి ఉప్పుని వేసుకుందామండి. ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వరకి సాల్ట్‌ని వేసుకుంటున్నాము. అలాగే 1 ఫుల్ టీ స్పూన్ వరకి కారాన్ని కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగంత పసుపుని కూడా వేసుకుందామండి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడం వల్ల మనకి చాలా ఫిల్లింగ్‌గా ఉంటుందండి. స్టమక్ అయితే ఎక్కువగా ఆకలి కూడా వేయదు. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుందండి మార్నింగ్ అయితే చేసుకోవడానికి. ఇప్పుడు ఇవన్నిటిని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ప్రాపర్‌గా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఎగ్స్‌ని బ్రేక్ చేసి వేసుకుందామండి. ఇక్కడైతే ఒక 7 ఎగ్స్‌ని అయితే వేసుకుంటున్నాము. ఇలా ఒక 7 ఎగ్స్‌ని బ్రేక్ చేసి వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే క్యాప్సికాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటిని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్రేక్‌ఫాస్ట్ గనుక చేసుకున్నారంటే ఎక్కువగా ఆకలి కాదండి మధ్యాహ్నం వరకి. చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. అలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ పైన ఒక పెనం పెట్టేసి దానిపైన ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని చిన్న ఆమ్లెట్‌లా వేసుకోవాలండి ఫస్ట్ ఈ పెనం మీద. ఇలా చిన్న ఆమ్లెట్‌లా వేసుకొని ఒక బ్రెడ్ స్లైస్‌ని ఈ ఆమ్లెట్ మీద పెట్టుకోవాలండి. ఇక్కడైతే బ్రౌన్ బ్రెడ్‌ని తీసుకుంటున్నాము. మీరు కావాలంటే వైట్ బ్రెడ్‌ని కూడా తీసుకోవచ్చు. ఇలా బ్రెడ్‌ని పెట్టుకున్న తర్వాత ఈ బ్రెడ్ మీద మళ్ళీ ఆమ్లెట్‌లా వేసుకోవాలండి ఈ ఎగ్ మిశ్రమాన్ని. చూసారా? ఈ బ్రెడ్ అంతా కవర్ అయ్యేలాగా ఇలా ఆమ్లెట్ వేసుకోవాలండి మళ్ళీ ఈ బ్రెడ్ మీద. దీన్ని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. ఇలా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత దీన్ని ఇంకొక వైపుకి మంచిగా టర్న్ చేసుకోవాలండి. దీన్ని గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని చేసుకుంటే ఎగ్ అనేది మంచిగా కుక్ అవుతుందండి. మంచిగా ఉడుకుతుంది సిమ్‌లో పెట్టి చేసుకుంటే. ఇలా ఒక 5 మినిట్స్ 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులా కాల్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవడమేనండి. చూసారా? ఇలా మంచిగా కాల్చుకోవాలండి ఆమ్లెట్ అంతా ఉడికేంత వరకి. ఇలా మంచిగా కాల్చుకొని పక్కన పెట్టుకున్నామంటే అంతే అండి, బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ మనకి. ఇలాగే ఇంకా మిగతావి కూడా వేసుకోవాలి. మళ్ళీ పెనం పైన ఆయిల్ వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. మళ్ళీ ఒక చిన్న ఆమ్లెట్లా ఒక గరిటెతో వేసుకొని దానిపైన బ్రెడ్ పీస్ పెట్టుకోవాలండి. ఇలా గరిటెతో వేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుందండి వేసుకోవడం అయితే మనకి బ్రెడ్ ఆమ్లెట్. దానిపైన మళ్ళీ ఎగ్ మిశ్రమాన్ని వేయాలి ఈ బ్రెడ్ అంతా కవర్ అయ్యేలాగా. ఇలా వెజిటబుల్స్ ఉండడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ అయితే మనకి చాలా హెవీగానే ఉంటుందండి. ఇవైతే ఒక 2 అయితే సరిపోతాయండి మనకి బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇప్పుడు దీన్ని మళ్ళీ సిమ్‌లో పెట్టుకొని
ఈ ఆమ్లెట్ అంతా మంచిగా కాలేంత వరకు కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. చూసారా ఆమ్లెట్ అయితే మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. అప్పుడు ఇదంతా మంచిగా ఉడుకుతుంది ఆమ్లెట్ అయితే. ఇలా ప్రెస్ చేసుకుంటూ మంచిగా కాల్చుకొని పక్కన పెట్టుకోవడమేనండి. ఇలాగే మిగతా బ్రెడ్స్‌తో ఆమ్లెట్‌ని వేసుకుంటున్నాము. బ్రెడ్ ఆమ్లెట్ అయితే. చాలా చాలా సింపుల్‌గా ఉంది కదండీ చేసుకోవడానికైతే. అంత టేస్టీగా కూడా ఉంటుందండి. కంపల్సరీ ఇలా ఎప్పుడైనా మీకు హడావిడి ఉన్నప్పుడు ట్రై చేయండి. చాలా ఫాస్ట్‌గానే అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడం అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టపడి మరీ తింటారు ఇంట్లో. చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. దీన్ని కూడా 2 వైపులా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకుంటున్నాము. అంతే అండి. మనకి చాలా చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిందండి మనకిక్కడ. ఇలాగే అన్ని బ్రెడ్ ఆమ్లెట్స్‌ని వేసుకున్నాము. చూసారా ఎంత టేస్టీగా, ఎంత పర్ఫెక్ట్‌గా అయిపోయిందో ఇలా చేసుకోవడం అయితే. అంతే అండి. ఇలాగా అన్ని బ్రెడ్స్‌తో మనం బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాము. చూసారా చాలా చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అండి. Thank you for watching my video. Please subscribe to my channel for more videos. Thank you once again. See you in next video. Take care. Bye bye.